మాది ప్రకాశం డిస్ట్రిక్ట్ గుడ్లూరు మండలం ఏలూరుపాడు గవర్నమెంట్ సార్. దయచేసి చూడండి, మా ఇల్లు అంతా కాలిపోయింది సార్. మా ఫ్యామిలీ మొత్తం అనాథం అయిపోయింది సార్. కట్టుబాట్లతో నిలబడిపోయాము. దయచేసి ఈ వీడియోని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు దాకా షేర్ చేస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. దయచేసి మా ఈ వీడియోని మీరు అందరు కానీ మాకు సాయం చేయాలిగా కోరుకుంటున్నాం సార్. మీరు ఏం చేయాల్సిన వెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కరు చూడండి సార్. మీరే ఇల్లంతా తగలబడిపోయింది సార్. ఇల్లంతా తగలబడిపోయింది. ఏం లేదు సార్. మొత్తం బీరువాలు, సామాను ఏమీ లేదు సార్. బట్టలు ఏమీ లేవు సార్. మీరు చూస్తున్నట్టయితే ఏం లేదు సార్. బట్టలు ఏమున్నాయన్నీ మొత్తం తగలబడిపోయాయి సార్. చూడండి సార్, మీరే కట్టుకునే బట్టలు కూడా మొత్తం తగలబడిపోయాయి సార్. కనీసం కట్టుకునే బట్టలు కూడా లేని పరిస్థితి అయిపోయింది సార్ మాది. దయచేసి మా ఒక సాయం చేస్తారని ఈ వీడియోని పవన్ కళ్యాణ్ దాకా వరకు షేర్ చేస్తే మాకు ఏదో ఒక విధంగా సాయం ఉపయోగపడుతుందని చెప్తున్నాం సార్. దయచేసి ప్రతి ఒక్కరికి మేము కోరుకునేది ఒకటే. దయచేసి చూడండి సార్, మొత్తం సామాను, వండుకునే సామాన్లు ఏమీ లేవు. మొత్తం వండుకునే సామాన్లతో సహా చూడండి సార్, మొత్తం కాలిపోయాయి సార్. ప్రతి ఒక్కరూ కొద్దిగా సాయం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. సిలిండర్ కూడా మొత్తం వేలిపోయింది సార్. ఈ కరెంటు షార్ట్ కట్ అయినందువల్ల ఈ ఇల్లు అంతా అట్లా కాలిపోయింది. గ్యాస్ వల్ల ఈ గ్యాస్ మొత్తం సామాన్లు అన్నీ కాలిపోయినాయి సార్. బీరువాలు ఏమీ లేవు సార్. 2 లక్షల రూపాయల డబ్బులు అన్నీ ఏముంటావు లేదు సార్. మీరు చూడండి సార్, మీరే చూడండి సార్. డబ్బులు 2 లక్షల రూపాయల డబ్బులు మొత్తం తగలబడిపోయాయి సార్. దయచేసి మీరు మాకు హెల్ప్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ఈ వీడియోని పవన్ కళ్యాణ్ దాకా వరకు మీరు షేర్ చేస్తే ఆయన స్పందిస్తారని, మాకు సాయం చేస్తారని దయచేసి కోరుకుంటున్నాం. మా పిల్లలు, నా ఫ్యామిలీని ఎలాగైనా సరే మీరు నాకు 2 పిల్లలు సార్. చూడండి సార్, మాకు 3 పిల్లలు సార్. 3 పిల్లలు, నా భార్య అనాథలు అయిపోయాం సార్. రోడ్డు మీదకి వచ్చేసిన కట్టుబట్టలు తప్ప ఇంకేం లేవు సార్. దయచేసి మీరు ఈ వీడియోని పవన్ కళ్యాణ్ సార్కి, చంద్రబాబు నాయుడు గారికి దయచేసి షేర్ చేసి మా కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. దయచేసి మమ్మల్ని హెల్ప్ చేసి మీకు చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం సార్.